దేవుని ప్రేమ, ఇందాక మనం యోహాను 3:16 జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అంటే హీ ఈజ్ గ్రేట్, హీ ఈజ్ హ్యూజ్, ఆయన గొప్పవాడు, ఆయన మనందరికంటే అధికుడు. ఆ తర్వాత రెండవదిగా లోకమును అంటే దానిలో మనందరం వచ్చాము. ఆ తర్వాత మూడవదిగా ఎంతో. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నవన్నీ గొప్పగానే ఉంటాయి. హల్లెలూయా. మనం స్వల్పమైన వారం కాబట్టి మన దగ్గర ఉండేవన్నీ స్వల్పంగా అల్పంగా ఉంటాయేమో. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన చేసేవన్నీ కూడా గొప్పగానే ఉంటాయి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కూడా గొప్పగానే ఉంటాయి. చెప్పాలంటే మన కెపాసిటీ కంటే, మనం హోల్డ్ చేయగలిగిన దానికంటే అంతకంటే ఎక్కువగానే దేవుడు చేసేవాడు. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతో అంటే సో లవ్డ్. దేవుడు లోకమును ప్రేమించను అంటే సరిపోద్ది కదా, అర్థమవుతుందండి. ఎంతో ప్రేమించను అన్న మాటకి ప్రేమించను అన్న మాటకి తేడా ఉందా లేదా? ఎవరైనా ఇంటికి భోజనాలకు వెళ్ళామనుకోండి, యూజువల్గా కూర వండిన సిస్టర్ అండి, ఎలా ఉందండి కూర, మామూలుగా ఉందనుకోండి, బాగుందండి, బాగుంది, చాలా బాగుందండి అన్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటనమాట, చాలా బాగుంటేనే ఆ మాట చెప్తాం. సో దేవుడు లోకమును ప్రేమించను అని రాయొచ్చు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అర్థం ఏంటంటే గాడ్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్. దేవుడు తన ప్రేమను మనకు వ్యక్తపరచాలని ఆశిస్తున్నాడు. కొంచెం కాదు నేను మిమ్మల్ని ప్రేమిస్తుంది, చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రేమిస్తున్నాను. ఇక మీరు లోక ప్రేమలతో అసంతృప్తి చెంది బాధపడి మీరు జీవితంలో కృంగిపోవద్దు. ఎంతగానో ప్రేమించే నేను మీ పక్షంగా ఉన్నానని దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. సో గాడ్స్ లవ్ ఇస్ హ్యూజ్. దేవుడు గొప్పవాడే, దేవుడు అధికుడు, అందరికంటే పైగా ఉన్నవాడు. ఆయన చూపించే ప్రేమ కూడా చాలని ప్రేమ, సరిపడనంత ప్రేమ కాదు. చూడండి, కొన్నిసార్లు ఇంట్లో భర్త ప్రొవిజన్స్ తెచ్చాడు అనుకోండి, కొన్నిసార్లు కొంతమంది ఎంత సరిపోద్దో అంతే తీసుకొస్తారు. బంధువులు వచ్చారంటే మొత్తం ఖాళీ అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ రోజు ఏం చేయాలి, ప్రొవిజన్ షాప్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి. కానీ దేవుని ప్రేమ నీకు చాలనంతగా ఉండే ప్రేమ, సమృద్ధిగా ఆయన ప్రేమించేవాడు. హల్లెలూయా. సో మొదటిది దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమ మనలను కాపాడే ప్రేమ. గాడ్స్ లవ్ ఇస్ ప్రొటెక్టివ్ లవ్. దేవుని ప్రేమ మనల్ని కాపాడే ప్రేమ. దేని నుంచి కాపాడుతుంది? ప్రతి కీడు నుంచి కాపాడే ప్రేమ. హల్లెలూయా. ప్రతి కీడు నుంచి కాపాడే ప్రేమ. నీకు తెలుసా, చాలాసార్లు కొన్ని కీళ్ళు మన కళ్ళకు కనబడుతుంటాయి, కొన్ని కీళ్ళు మనకు తెలియకుండానే మన మీద కొన్ని అటాక్ చేస్తూ ఉంటాయి.